వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వచ్చి కూటమిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా సీఎం సీటు ఎక్కి తీరుతాను అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 175 స్థానాలు కొట్టి ఖచ్చితంగా మళ్ళీ సీఎం సీటును నేను తప్ప వేరే దిక్కు లేదు అన్న విధంగా చేస్తున్నాడు. మరి ఏదేమైనప్పటికీ ఈ రెండు పార్టీ అధినేతలకు ఖచ్చితంగా సొంత నియోజకవర్గాలు అంటూ ఉన్నాయి. మరి జనసేన పరిస్థితి మాత్రం అలా లేదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. దీంతో జనసేన నేతలు ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా గతంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలని కాదని ఇప్పుడు పిఠాపురం నుంచి నిల్చోబోతున్నాడు. అయితే పిఠాపురం నిల్చోపోతున్న పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఎదురు గాలులు వీస్తున్నాయి. ఏ విధంగా అంటే టీడీపీ అభ్యర్థి అయిన వర్మ గారు ఇక్కడ బలమైన అభ్యర్థి. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత టీడీపీలో చేరారు. మరి టీడీపీలో చేరిన పిఠాపురం అభ్యర్థి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గాలి వేవులో ఓడిపోయాడు. మరి 2024 ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని చెప్పుకున్న పిఠాపురం టీడీపీ అభ్యర్థి 2024 ఎన్నికల్లో తనకు సీటు రాలేదు. దాంతో అసమ్మతి సెగలు ఉవ్వెత్తున ఎగిశాయి. మరి ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన మహిళా అభ్యర్థి అయిన శేషకుమారి గారు టికెట్ రాకపోవడంతో జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే పిఠాపురంలో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు లేకుండా పోతున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎటు కాకుండా పోయింది. మరి పవన్ కళ్యాణ్కి గట్టి షాకే అని చెప్పాలి. మరి జనసేన అభ్యర్థి అయిన శేషకుమారి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.